అందరికీ నమస్కారము. ఈరోజు మన ప్రయాణం వచ్చేసి మ్యారేజ్‌కి అనేది బయలుదేరాము. మన సబ్‌స్క్రైబర్‌లో ఒకరిది మ్యారేజ్‌కి అనేది వెళ్తున్నాము. ప్రత్యేకంగా మన ఇంటి దగ్గరికి అనేది వచ్చి కార్డ్ ఇవ్వడం జరిగింది. మన దగ్గర నుంచి దాదాపుగా వాళ్ళ గ్రామం వచ్చేసి 25, 30 కిలోమీటర్స్ అనేది ఉంటది. అంత దూరం నుంచి మన కోసం ప్రత్యేకంగా వచ్చి కార్డ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈరోజు తన మ్యారేజ్‌కి అనేది మనం బయలుదేరుతున్నాము. అందరూ మన వీడియో చూస్తున్నారు గానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఇప్పుడు మనం బయలుదేరదాం. మన కారు మైలేజ్ వచ్చేసి 15.6 అనేది ఇస్తుంది. అంటే మైలేజ్ అంటే లోకల్లో తిరిగినప్పుడు 15 అనేది ఇస్తుంది. లాంగ్ వెళ్ళినప్పుడు మాత్రం 16 నుంచి 18 మధ్యలో అనేది ఇస్తుంది. ఇప్పటి వరకు మనం 50,340 కిలోమీటర్లు అనేది వెళ్ళాము. ఫ్యూయల్ అనేది కొంచెం తక్కువ ఉంది. ఫ్యూయల్ అనేది కొట్టించుకొని వెళ్ళిపోదాం. ఎండలు చూడండి ఎంత ఘోరంగా కొడుతున్నాయో. ఇప్పుడు మార్చిలోనే ఇంతగానం కొడుతున్నాయంటే ఏప్రిల్ మేలో మాత్రం మామూలుగా దంచం. అసలు కారులో పోతుంటేనే హీట్ అనేది ఓవర్గా అనేది వస్తుంది. టైం వచ్చేసి సుమారుగా ఇప్పుడు 11 అవుతుంది. 11 గంటలకే చూడండి ఎట్లా కొడుతుందంట. మామూలు కొట్టట్లా. ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ ఇండియన్ ఆయిల్ బంక్లో ఖమ్మం దగ్గరలోకి వచ్చినాం. ఇంకా పెట్రోల్ కొట్టించుకొని చిన్నగా బయలుదేరడమే. ఈరోజు మ్యారేజ్లు ఎక్కువ ఉన్నట్టున్నాయి. మొత్తం పెళ్లి కార్లే కనపడుతున్నాయి. ఓకే కొట్టు పెట్రోల్. ప్రత్యేకంగా ఈ బంకులోకి వచ్చే పెట్రోల్ కొట్టడానికి కారణం ఏంటంటే ఇవి సోపు అవి ఇస్తారు. ఇవి మనం ఫేస్ వాష్ చేసుకోవడానికి కానీ చేతులు కడుక్కోవడానికి కానీ మెయిన్ ఏంటంటే దీని స్మెల్ అనేది బాగుంటుంది. కొన్ని బంకులలో ఏంటంటే ఎక్కువ మనం పెట్రోల్ కానీ డీజిల్ కానీ కొట్టించినప్పుడు టవల్స్ కానీ పెన్నులు కానీ అలా ఇస్తారు. ఈ బంకులో కూడా అంతే పెన్నులు కానీ ఇలాంటివి కానీ ఇవన్నీ ఇవ్వడం అనేది జరుగుతుంది. అందుకే ప్రత్యేకంగా ఖమ్మం వచ్చినప్పుడల్లా నేను ఈ బంకులను అనేది కొట్టిస్తాను. ఇది కార్లో పెడితే ఏంటంటే స్మెల్ అనేది మంచిగా వస్తుంది. బ్యాడ్ స్మెల్ ఏదైనా ఉన్నా కూడా పోతుంది. దీని స్మెల్ మాత్రం మంచిగా వస్తుంది. ఈరోజు ఖమ్మంలో ఫుల్ ట్రాఫిక్ అసలు విపరీతంగా ఉంది. బ్రిడ్జ్ మీదనే ఇంత టైం అనేది పడుతుంది. ఏంటంటే అవతల హైవే అనేది స్టార్ట్ కాలేదు. అందుకే మనకి లారీలు అనేది కూడా ఇటువైపు అనేది వస్తుంది. అందులో ఒకటి ఇంకొక వే కూడా క్లోజ్ అవ్వడం వల్ల మనకి ఈ దారిలోనే ఎక్కువ వెహికల్స్ వెళ్ళడం వల్ల బాగా మనకి ట్రాఫిక్ జామ్ అనేది అవుతుంది. ఒక్కొక్క రోజు అయితే 1-2 గంటలు ఆగిన రోజులు కూడా ఉన్నాయి. ఇక ఖమ్మం కూడా బాగా విపరీతంగా ట్రాఫిక్ అనేది పెరిగింది. అంటే ఇటువైపు ఎక్కువ ఉండడం ఏంటంటే రెండు వైపులో దారి క్లోజ్ అవ్వడం వల్ల ఇటువైపు ఎక్కువ మనకి వెహికల్స్ అనేది తిరగడం వల్ల ట్రాఫిక్ జామ్ అనేది అవుతుంది. బాగుంది. ఇది ప్యాక్ చేయండి. ఫైనల్లీ ఇది తీసుకున్నాం. పెయింటింగ్ టైప్ అనేది. ఫైనల్లీ గిఫ్ట్ అనేది తీసుకున్నాం ఖమ్మంలో. ఇక మనం రిటర్న్ అనేది బయలుదేరిపోదాం. గిఫ్ట్ కోసం ఖమ్మం అనేది వచ్చినాం. లేకపోతే మాత్రం అట్నుంచి అటు వెళ్తే మనకి షార్ట్ కట్ అనేది ఉండేది. దీనివల్లనే లేట్ అయింది. అందులో ఒకటి మళ్ళీ ఇందులోనే ట్రాఫిక్. మా వాడు వద్దురా అంటే బండి మీద వెళ్దాం అంటే లేదు కార్ అన్నాడు. వాడు మంచి కూర్చుని నన్ను డ్రైవ్ చేపిస్తాడు.
ఫైనల్గా మనం వచ్చే ఊరు వచ్చేసి గంధసిరి. ఈ బ్రదర్ మన వీడియోస్ ఎప్పటి నుంచో రెగ్యులర్గా చూస్తాడు. దీని పక్క గ్రామంలోనే మన మిషన్ అనేది నడిచింది. అయితే మనము మిషన్ నడిచేటప్పుడు మన 2-3 సార్లు కలవడానికి వచ్చినా కూడా మనము కలవలేకపోయాము. అంటే ఆ టైంలో నేను మిషన్ దగ్గర లేకపోవడం వల్ల కలవలేకపోయాను. అలా నా నెంబర్ తీసుకొని నాకు ఫోన్ అనేది చేసిండు. అట్లా 2-3 సార్లు అనేది మాట్లాడినాం. తర్వాత ఫోన్లో నాకు కార్డ్ అనేది పెట్టాడు, తప్పకుండా రావాలంటే సరే వస్తా అన్న. మళ్ళీ అది కాకుండా ప్రత్యేకంగా మళ్ళీ నాకు తెలియకుండానే మన ఇంటికి అనేది వచ్చిండు. అడ్రస్ అడగలేదు, ఎలా అడగలేదు, తెలుసుకొనే వచ్చేసిండు. అలా చెప్పడంతో కంపల్సరీగా రావాలని ఫిక్స్ అయ్యి ఈరోజు అనేది వస్తున్నా. ఆల్మోస్ట్ మనం దగ్గరికి అనేది వచ్చినాం. ఆడికి వెళ్ళిన తర్వాత చూద్దాం. ఫైనల్లీ మ్యారేజ్ కడకని వచ్చి బయలుదేరాము. రిటర్న్ చెల్లోళ్ళని ఎక్కించుకొని వెళ్తాము. చెల్లోళ్ళది హైదరాబాద్పేట. ఇక్కడ మనకి ఇక్కడ నుంచి నాకు తెలిసి ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడికి వెళ్ళి చెల్లని అమ్మని అనేది తీసుకొని ఇంటికి అనేది వెళ్ళిపోదాం. స్వచ్ఛమైన బాదం పాలు మా వాడు వద్దురా అంటే, నాకు బాదం పాలు వద్దు, ఏమొద్దు, ఓన్లీ డ్రింక్ కావాలంటాను. లేదురా స్వచ్ఛమైన బాదం పాలు రాని బాదం పాలు తాపిస్తున్నాం. ఎల్లో బాగున్నాయి. ఇది ఒరిజినల్ బాదం పాలు. అయితే మావాడు ఓన్లీ ఒరిజినల్ అయితేనే తాగుతాడు, నార్మల్ అయితే తాగాడు అసలు. దగ్గర ఇప్పుడు మనం ఆంధ్ర బార్డర్కి అనేది వచ్చినాం. ఇప్పుడు నెక్స్ట్ బార్డర్ అనేది దాటుతాం. ఇంకొక జస్ట్ 500 మీటర్స్ ఎదురు చూపు. జస్ట్ 500 మీటర్స్ అయితే మనము బార్డర్ అనేది దాటుతాం. తెలంగాణ నుంచి ఆంధ్రాలోకి ఓన్లీ స్టేట్ బార్డర్ దాటుతున్నాం. ఇది బార్డర్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ నుంచి ఇప్పటిదాకానో తెలంగాణ, ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్. ఇదే బార్డర్ చెక్ పోస్ట్. ఇక్కడ నుంచి ఏదన్నా చెక్ చేయాలంటే ఎన్న చెక్ చేస్తారు. ఇది బార్డర్ చెక్ పోస్ట్. ఓకే, ఫైనల్లీ మనం అనుకున్న డెస్టినేషన్ అయితే వచ్చేసినాం. చెల్ల వాళ్ళ ఊరు ఇక్కడనే ఉంటుంది ఇల్లు. ఆ ఇల్లే అక్కడ ఇల్లు. ఫైనల్లీ అయితే వచ్చేసినాం ఇద్దరం. మా అమ్మ అప్పటికే బయటికి కూడా వెళ్ళింది. ఎప్పుడు ఇంటికి రావాలన్నా అన్నట్టుగా. ఇదే ఇల్లు చెల్ల వాళ్ళది. బయట నిలబడి చూస్తున్నా. ఎందుకు ఇంటికి వచ్చిన దాకా ప్రాణం ఆగట్లేదా? ఇంటికి వచ్చిందాక ప్రాణం ఆగట్లేదా? చెప్పవే. ఆగిద్ది కానీ రాగిరా. తొందర రావాలంటావు ఇంటికి. నందు బాయ్ చూడవు. సరే మంజా. డిక్కీలేరా. ఈరోజు మా చెల్లెగారు మాకు పార్టీ అనేది ఇస్తున్నారు. వెనక కూర్చుని చూడండి. ఇలా చికెన్ బిర్యానీ మాకు పార్టీ ఇస్తా అన్నది. ఇప్పుడు మనం బిర్యానీలోకి వెళ్దాం. ఎవరికి నచ్చిందో వాళ్ళు తినడమే ఇక. అంతేనానే? ఆన్సర్ చెప్పవేనే. పార్టీ ఇస్తుంది ఇప్పుడు చెల్ల మనకి.
మళ్ళీ మా చెల్ల పార్టీ పిస్తాన్ని కూర్చోబెట్టింది. రోటీ, చికెన్ కర్రీ. వీడికి వచ్చిన తర్వాత మళ్ళీ నాకు ఆ డబ్బులు లేవంటాను. లాస్ట్కి బిల్లు ఎవరు కడతారో చూడాలా. లేదంటే ఇక్కడ పని చేస్తాం ఈరోజు వరకు. బొచ్చెలు గిన్నెలు కడిగినవి ఏమైనా ఉంటే కడిగి అన్నం అవుతాం. బిల్లు కట్టకపోతే పార్టీ స్థానం చేసుకొచ్చింది కానీ ఇయ్యాలంటాను మళ్ళీ. ఫైనల్లీ తిన్నాం, బయలుదేరుతున్నాం. ఆఖరికి ఇద్దరు కలిసి బిల్లు నాతోడే కట్టించారు. బిల్లు కడతా అని ఇంకా నేనే తప్పగానే కట్టిన. లేకపోతే వాళ్ళు గిన్నెలు కడగమంటారు. ఎందుకని పరువు పోగొట్టుకోవడం ఎందుకని ఇంకా బిల్లు అయితే కట్టిన. ఇస్తా అని మంచిగా కూర్చొని అవుతుంది చూడండి. మార్నింగ్ బయలుదేరి అలా మొత్తం తిరిగేసి రౌండప్ అనేది వేసేసి ఫైనల్గా ఇప్పుడే ఇంటికి అనేది చేరుకున్నాం. ఇప్పుడు సుమారుగా టైం వచ్చేసి 4:30 పైగానే అవుతుంది. మన రఘు డైలీ వ్లాగ్స్లో ఇలాంటి వీడియోస్ అనేది ప్రతిరోజు వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. జై హింద్.